300 చిత్రాలకు పైగా నటించి విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన మహానటుడు ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంత నానాజీ కొనియాడారు. స్థానిక 5 బిల్డింగ్ సెంటర్ నందుగల ఎస్వీఆర్ కాంస్య విగ్రహం వద్ద విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పాంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని స్వహస్తాలతో ఎస్వీఆర్ కాంస్య విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పెద్దలు జోహార్ ఎస్వీఆర్ జోహార్ ఎస్వీఆర్ అంటూ జోహార్ ఎస్వీఆర్ జోహార్ ఎస్వీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పూలాభిషేకం చేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ వాసిరెడ్డి యేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న మహానటుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, యముడు, కీచకుడు, రావణాసురుడు, భీముడు ఏ పౌరాణిక పాత్రలోనైనా ప్రేక్షకులను మెప్పించగలిగే మహోన్నతుడు ఎస్వి రంగారావు అన్నారు. 3 దశాబ్దాలుగా 300 చిత్రాలకు పైగా నటించి విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన మహానటుడు ఎస్వి రంగారావు అని కొనియాడారు. తదుపరి రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ చేతుల మీదుగా రంగస్థలం నటీమణులు చిత్తజల్లు కృష్ణవేణి, దువ్వూరి శేషకుమారి, కోసూరి విజయ, న్యూస్ రీడర్ సోనా, గన్ని నాగేశ్వరి, మహంతి రమణ, డాక్టర్ శిరీషలను పూలమాల దుస్సాలువలతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా స్కూల్ చిన్నారులు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించాలి, క్లాత్ బ్యాగులు మాత్రమే వాడాలని చేసిన నినాదం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బస్వా ప్రభాకర్ రావు, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, మాధవరపు పట్టాభిరామయ్య, జాజిబోయిన వెంకటేష్ నాయుడు, సిద్ధు, నూకరాజు, మాధవరపు తిరుమలరావు, అడపా ప్రకాష్ నాయుడు, రామదేవి సీతయ్య దొర, భావిశెట్టి ప్రసాద్, బీజేపీ స్పోక్స్ పర్సన్ తుమ్మల పద్మజ, భావిరెడ్డి నిరంజన్ నాయుడు, కర్ణాసుల సత్యనారాయణ, నూకల బలరాం, అడపాల సత్యనారాయణ, దొడ్డిపట్ల అప్పారావు, పేర్ని వెంకన్నబాబు, మావులూరి సురేష్, పెమ్మనబోయిన నాగబాబు, తిరుమలశెట్టి సుకుమార్, ఉమేష్, వాసిరెడ్డి జ్యోతికుమార్, ఎం లక్ష్మి, మిరియాల హైమావతి, బండి భోగేశ్వరి, అనసూరి రాజకుమారి తదితర కాపు సద్భావన సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీరంగారావులో ఉన్న ఈజ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు. నాగేశ్వరరావు ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహాన్ని ప్రదర్శించడం వెళ్ళిపోవడం చాలామంది చేస్తుంటారు. కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మామయ్య గారు పెద్దలు మన జ్యోతి కృష్ణ గారు చైర్మన్గా ఉండి ముందు నడిపించారు. దాన్ని దాస్ గారు ఈవేళ దాకా బాబాయ్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈవేళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నందుకు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈవేళ ఐదుగురు కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ మెన్షన్ ర్యాలీ కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టినందుకు చాలా సంతోషం. ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాల్లో కూడా అడిగాం మేము భారతరత్నం ఇప్పించాలని. ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి, మోడీ గారికి చెప్పి, నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల భారతరత్నం బిరుదు ఇప్పించాలని చెప్పి సందర్భంగా అన్నయ్యను కోరుతున్నాం.